ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి మాటలు ఏంటంటే, యేసు రెండో రాకడలో వచ్చినప్పుడు దేవుడిని నమ్మని వారు కూడా లేపబడతారా? యేసు రెండో రాకడలో వచ్చినప్పుడు దేవుడిని నమ్మని వారు కూడా, విశ్వసించిన వారు కూడా లేపబడతారా? అది బైబిల్ నుంచి మనం పరిశీలిద్దాం. బైబిల్ ప్రకారం యేసుని గుర్తెరిగి యేసుక్రీస్తులాగా బ్రతుకుతూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం గలవారై ఉంటూ ఎవరైతే ఆయన లక్షణాలు కలిగి బ్రతుకుతారో వారు యేసు రెండో రాకడలో లేపబడి, మరి దేవదూతలు వచ్చి భూమి నలుదిక్కులున్న వారిని పోగు చేసి పరదైసులో ఉన్న నీతిమంతుల్ని భూమి మీదకు తీసుకొని వస్తారు. ఇలాగా వచ్చిన వారందరూ నీతిమంతులు, యేసుక్రీస్తు నుండి చనిపోయిన వారందరిని కూడా మరి ఆ ఆత్మల్ని పోగు చేసి, మధ్యాకాశాన్ని పోగు చేసి, ఒక రాజ్యముగా ఆ ఆత్మల్ని పోగు చేసి మరి ఆ ఆత్మల్ని తండ్రి అయిన దేవుడికి అప్పగిస్తారు. నీతిమంతులు పరలోకానికి వెళ్ళిపోతారు, వారి ఆత్మ పరలోకానికి వెళ్ళిద్ది, వారి సమాధుల నుంచి లేచి పరలోకానికి వెళ్తారు అని మనం విన్నాం. కానీ అనీతిమంతులు కూడా సమాధుల నుండి లెగిసి లెగస్తారా? అనీతిమంతులు కూడా, యేసుక్రీస్తుని నమ్మనటువంటి వారు కూడా సమాధుల్లో నుంచి లెగుస్తారా? ఒకవేళ లెగిస్తే ఎక్కడికి వెళ్తారు? చూసారా? కని విని ఎరగినటువంటి సంగతులు ఈరోజు మనం జీవగ్రంథం అనేటువంటి బైబిల్ నుంచి పరిశీలిద్దాం. చక్కటి దేవుడి మాటల్ని మనం వివేకము కలిగి, ఆలోచన కలిగి మరి పరిశీలిద్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, శ్రద్ధగా విందాం. ముందుగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇక్కడ ఇద్దరు సమాధుల్లో నుంచి బయటకు వస్తారు అని రాయబడింది. చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో, జాగ్రత్తగా వినాలి, సమాధులలో నిద్రించు అనేకులు అన్నాడు. సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు అన్నాడు, చూడండి, కొందరు అంటున్నాడు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొనిదరు. చూసారా? ఇక్కడ ఇద్దరిని విభజించి మాట్లాడుతున్నాడు. కొందరు కొందరు అన్నాడు. ఈ కొందరు ఎవరు, ఆ కొందరు ఎవరు? అర్థమైందా? ఈ కొందరు ఎవరు, ఈ కొందరు ఎవరు? దీన్ని బైబిల్ మనం చక్కగా విభజించి దాని యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ కొందరు ఎవరో, ఆ కొందరు ఎవరో మనకు అర్థమైంది. కాబట్టి వీరంట సమాధుల్లో నుంచి లేపబడతారు అంటున్నాడండి. సమాధుల్లో నిద్రించినటువంటి కొందరు, చదువయ, సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకుంటారు అన్నాడు. ఆ అనేకులలో కొందరు, జాగ్రత్త వినాలి, అనేకులు అందరూ లేపబడతారంట. అయితే కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొనిదరు. చూసారా? అందరూ లేపబడతారంట. కొందరేమో నిత్య జీవాన్ని అనుభవించటానికి వెళ్ళిపోతారంట, కొందరేమో నిశ్చయముగా హేయులు,
హేయులొకటకు నిందల పాలొకటకు మేలుకొనెదరు అని అంటున్నాడండి. అంటే ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నాడు. నమ్మిన వారేమో పరలోకానికి వెళ్తారు అంటున్నాడు, నమ్మని వారేమో నిత్య నాశనానికి వెళ్ళిపోతారు అని అంటున్నాడు. తర్వాత యోహాను సువార్తలు కూడా చూద్దాం, దీన్ని బలపరిచే మరొక మాట. యోహాను సువార్త 5:28 దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ, చూడండి, దీనికి ఆశ్చర్యపడొద్దు, ఒక కాలము వచ్చుచున్నది, సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. అంటే ఇక్కడ ఎవరెవరు వస్తారంట బయటికి? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు అంటే పాపం చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. ఎక్కడి నుంచి బయటకు వచ్చేదరు? సమాధుల్లో నుంచి బయటికి వచ్చేదరు. అంటే సమాధుల్లో నుండి అనీతిమంతులు కూడా లేపబడతారు ఎందుకు లేపబడతారు నిశ్చయముగా హేయులొకటకును, నిత్యముగా నిందల పాలవటానికి. తర్వాత ఇక్కడేమన్నాడు? తీర్పుకి వెళ్ళిపోతారు. ఇక నిత్యమైన తీర్పుకి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. మహిమ దేహాలు, వాళ్ళకి దేహాలు కూడా వస్తాయి, మహిమ దేహాలు వస్తాయి. యేసు రెండో రాకల్లో వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళ దేహాలు ధరించుకొని, మహిమ దేహాలు ధరించుకొని, యేసుక్రీస్తునందు ఉన్నవారేమో పరలోకానికి వెళ్తారు. అదే దేహాలు ధరించుకొని నిత్యంగా హేయులవటానికి, నిత్య నరకాన్ని అనుభవించడానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇద్దరు బయటకు వస్తారు, దేహాలు ధరించుకొని, మహిమ దేహాలు ధరించుకొని తిరిగిక వాళ్ళు నిత్యముగా ఇక యుగాలు నిత్య నాశనాన్ని అనుభవించడానికి, నరకాన్ని అనుభవించడానికి వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటున్నాడండి. అపోస్తుల కార్యాలు 24:15 కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 24:15 ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును, జాగ్రత్తగా వినండి, ఇక్కడ నీతిమంతులకును అనీతిమంతులకును, అదిగో చూసారా ఎవరెవరు కలుగుతుందంట? నీతిమంతులకును, తర్వాత అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని మీరు నిరీక్షించున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, చూసారా, నీతిమంతులకును అనీతిమంతులకును ఏం కలగబోతుందంట? పునరుద్ధానము కలగబోతుందంట. నీతిమంతులు కలిగే పునరుద్ధానము వల్ల లాభం ఏంటి? వాళ్ళకి పరలోకం. అనీతిమంతులకి కలిగే పునరుద్ధానం వల్ల లాభం ఏంటి? వాళ్ళకి నరకం, తీర్పుకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం అర్థమైందంటే, నీతిమంతులకుని అనీతిమంతులకుని పునరుద్ధానం అనేది వస్తుంది. కానీ వాళ్ళు మహిమ దేహాలు ధరించుకొని, ఆ మహిమ దేహము ధరించుకున్న తర్వాత పాతాళానికి వెళ్ళిపోతారు, నిత్యనాశనంగా నిత్యంగా హేయులవటానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ దేహాలు ధరించుకోవటానికి భూమికి వచ్చి ధరించుకొని మరలా ఆత్మలు వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక వాళ్ళు నిత్యంగా హేయులవటానికి వెళ్ళిపోతారు. క్రీస్తునందున్నవారు చక్కగా పరలోకానికి వెళ్ళిపోతారండి. ఇది క్రీస్తునందున్నవారు మృతులకి పునరుద్ధానం కలిగిద్దని ముందు మనకు మనం గుర్తెరగాలి. ప్రవక్తలకు తెలుసు, శిష్యులకు తెలుసు, బైబిల్లో ఉన్నవారందరికీ తెలుసు. ఈనాటి వారికి చాలామందికి యేసుని నమ్ముకుంటే పునరుద్ధానం వచ్చిద్ది, యేసుని నమ్ముకుంటే సమాధుల్లో నుండేవారు లేపబడతాం మనం, యేసు రెండో రాకడలో సమాధుల్లో వారి సైతం కూడా ఆయన వచ్చి తిరిగి లేపుతాడు అన్న నిరీక్షణ ఈనాడు చాలామందికి లేక, ఈ 60-70 సంవత్సరాల అవసరతల కోసమే యేసుక్రీస్తుని వెంబడిస్తూ, ఆ అవసరాలు తీర్చుకోవటం కోసమే చనిపోయినంత వరకు యేసుప్రభుని వెంబడిస్తూ, చనిపోయిన తర్వాత పునరుద్ధానం గురించి మర్చిపోయారు. ఈ లోక సంబంధమైన వాటి కోసమే ప్రభుని వెంబడిస్తూ, చనిపోయిన తర్వాత పునరుద్ధానం గురించి మర్చిపోయారు.
కాబట్టి క్రైస్తవుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పునరుద్ధానం ప్రతి ఒక్కరికి వచ్చిద్ది. ఈ పునరుద్ధానం జరిగేటప్పుడు, యేసు రెండో రాకడలో వచ్చేటప్పుడు మనము తీర్పుకి వెళ్ళిపోతానికి సిద్ధంగా చనిపోతున్నామా, లేదంటే నిత్య జీవానికి వెళ్ళిపోవటానికి చనిపోతున్నామా? ఈ పునరుద్ధానంలో మనం పరలోకానికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి యేసుని వెంబడిస్తున్నామా, లేదంటే ఈ 60-70 సంవత్సరాల అవసరతల తర్వాత ఎవరు చూశారులని ఈ 60-70 సంవత్సరాల అవసరతల కోసం క్రీస్తుని వెంబడించు అని సాతాను చెప్పినటువంటి మాటల్ని అంగీకరించి ఈ 60-70 సంవత్సరాల కోసం వెంబడిస్తున్నావా? ఈ 60-70 సంవత్సరాల అవసరతల కోసం నువ్వు కానీ క్రీస్తుని వెంబడిస్తే నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. నువ్వు లేచిన మరుక్షణమే నరకానికి పోతావు అంటున్నాడు. నిత్యంగా హేయులు నిందల పాలవటానికి వెళ్ళిపోతారు అంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనం నిత్యంగా హేయులు అవటానికి, నిందల పాలవటానికి మనం వెళ్ళకూడదు. మనం బైబిల్లో ఉన్నటువంటి పెద్దలు, బైబిల్లో ఉన్నటువంటి మరి స్కాలర్స్, పెద్ద పెద్దవారు ఉన్నారు. అబ్రహాం గారు, ఇస్సాకు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దవారు. వీరు దేని యందు బ్రతికి, భూమి మీద బ్రతికి ఉండి కూడా మృతులకు పునరుద్ధానం కలిగిద్దని ఎరిగిన వారై తమ జీవితాలని సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకున్నారు. మేము చనిపోయినా కానీ దేవుడు మమ్మల్ని లేపుతాడనే మంచి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. ఈ శరీరాన్ని ఆస్వాదం చేసుకోలేదు. ఈ శరీర అవసరతలు, ఈ శరీర కోరికలు వాళ్ళు ఏం తీర్చుకోలేదు. సంపూర్ణంగా ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని దేవుడికి సమర్పించుకున్నారు. మనం కూడా వారి వలె మనం గుర్తెరగాలి దేవుణ్ణి. మనం కూడా చనిపోయినాక దేవుడు మనం లేపుతాడు. ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? చనిపోయిన తర్వాత పునరుద్ధానం కోసం, నిత్య జీవం కోసం అని మనం గుర్తెరిగి, మరి పునరుద్ధానము అవ్వాలి అంటే, యేసు మనం లేపి పరలోకం ఇవ్వాలి అంటే క్రీస్తు వలె బ్రతకాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమంటారంటే, నేను నమ్మాను, నేను బాప్తీసం తీసుకున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, పరలోకం నాకు తప్ప ఎవరికి వచ్చిద్దని. నిజమే? ఆదివారం చర్చికి వెళ్తే, నువ్వు నమ్మితే, నువ్వు బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్తావా? కుదరదు కదా ఆ మాట. అసలు బైబిల్ సరిపోదు ఆ మాట. అర్థమైందా? బైబిల్కి సరిపోదు. అన్నం పెట్టుకుంటావు, భోజనం ప్లేట్లో అన్నం పెట్టుకుంటావు, కూర వేసుకుంటావు, ఇక అప్పటి నుంచి ఏం చేయవా? అన్నం తిన్నాను అనుకుంటావా? అక్కడ మాత్రం మనం అనుకుంటాం. మనం అనుకోం. అన్నం పెట్టుకొని, కూర పెట్టుకొని, నేను తిన్నాను పల్లి పక్కన పెడతావా? అయితే ఇక్కడ మాత్రం దేవుడి దగ్గర మాత్రం బాప్తీసం తీసుకున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, నేను పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నారు. అది కుదరని పని. బాప్తీసం ద్వారా క్రీస్తుని ధరించుకున్నటువంటి మనందరము క్రీస్తుని పోలి నడుచుకోవాలంటున్నాడు. పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే క్రీస్తుని పోలి నడుచుకుంటేనే నువ్వు సమాధుల నుంచి లేచిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తావు. నీలో క్రీస్తు లేకపోతే, లోక ఆశలుండి నువ్వు చచ్చిపోతే మాత్రం నువ్వు తిరిగి లేస్తావు, కానీ నిశ్చయముగా నరకానికి వెళ్ళిపోతావు. నీ మహిమదేహము, నీకు ఇచ్చినటువంటి మహిమదేహము నిత్యముగా నిందల పోలైపోద్ది. యుగాలు అగ్నికి ఆహుతైపోద్ది. బాధను అనుభవిస్తావు అక్కడ. అందుకని ఏం చేయాలంటే గుర్తించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు వాళ్ళు దేని మీద నిరీక్షణ గలవారు ఉన్నారో, దేనికోసం వాళ్ళు ఎదురు చూశారో, ఆ పునరుద్ధానం కలగాలని భూమి మీద ఏం చేశారో అలాంటి పని మనం కూడా చేయటానికి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 25వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయం 10వ వచనంలో, అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయియు పాతి పెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించాను. 10వ వచనం వరకు చూసారా? వీళ్ళందరూ అబ్రహాం మొదలుకొని ఎవరైతే తన భార్య శారమ్మ,
ఇంకెవరైతే ప్రవక్తలు వీళ్ళందరూ ఉండారో వీళ్ళందరూ ఒక సమాధి కోసం తోట కొన్నారు, సమాధి స్థలం కొన్నారు. కొని ఈ నీతిమంతులు చనిపోయిన వారందరూ ఒక చోటే ఒక ప్లేస్లోనే పాతిపెట్టారు. ఒక చోటే తన భార్యని పాతిపెట్టిన కాడే అబ్రహాముని పాతిపెట్టారు. ఇక ప్రవక్తలు ఇస్సాకుని, ఇక ప్రవక్తల్ని వాళ్ళందరూ కూడా ఆ ఒక్కసాటే ఎక్కడైతే కొన్నారో అక్కడే పాతిపెట్టబడ్డారు. ఇంకొక విచిత్రం ఏంటంటే చూడండి, ఆదికాండం 35 అధ్యాయము 28, 29 వచనాన్ని కూడా చూద్దాం. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. ఎక్కడ పాతిపెట్టిరి? పితరుల యొద్ద పాతిపెట్టిరి. అబ్రహాము మరి తన భార్య ఉన్నటువంటి పితరులు ఎవరైతే ఉండారో ఇతను కూడా తండ్రి దగ్గరే కుమారుని పాతిపెట్టేశారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళకి తెలుసు, భక్తిహీనులతో కూడా వాళ్ళు సమాధులు ఉండటానికి వాళ్ళకి ఇష్టం లేదు. భక్తులు కాబట్టి వాళ్ళ సమాధులు సపరేట్గా ఉండాలని చెప్పి వాళ్ళు భూమిని కొనుక్కొని మరి వాళ్ళందరూ ఒకే చోట సమాధుల్లో మరి ఉండారు. వాళ్ళు అబ్రహాం ఉన్నాడు, మరి శారమ్మ ఉంది, అలాగే అబ్రహాము మరి కుమారుడు అయినటువంటి ఇస్సాకు అక్కడే పాతిపెట్టబడ్డాడు. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం. ఆదికాండం 49 అధ్యాయము. వీళ్ళందరికీ ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఒకటే, సమాధుల్లో నుండి లేపబడతాము, దేవుడు సమాధుల్లో నుండి బయటకు తీసుకురాగలడు అనే విశ్వాసము వాళ్ళకి సమృద్ధిగా ఉంది. ఇది మనం కూడా కలిగి బ్రతకాలి. ఇది మనం కూడా కలిగి బ్రతుకుతూ ఇస్సాకు ఎలాగైతే బ్రతికాడో గుర్తుపెట్టుకోవాలి. ఇస్సాకు ఎలాగైతే బ్రతికాడో, అబ్రహాం ఎలాగైతే బ్రతికాడో, అర్థమైనా, యేసోబు ఎలాగైతే బ్రతికాడో, యాకోబు గారు ఎలాగైతే బ్రతికాడో, మోషే గారు ఎలాగైతే బ్రతికాడో, అలాగే యేసుక్రీస్తు వారు ఎలాగైతే బ్రతికాడో, యేసుక్రీస్తు వారు మరి ఆయన ఎలాగైతే బ్రతికాడో అన్ని విషయంలో మనకు మాదిరి ఉంచిపోయాడంట. ఆయన వలే మనం బ్రతికితే మొదటగా అనేక సహోదరుల్లో మొదటగా యేసుక్రీస్తు వారు తిరిగి లేపాడు. అంటే చూపించాడు, మృతులు లేపబడతారని రుజువు చూపించాడు. అలాగే ఎవరైతే యేసుక్రీస్తు వలె బ్రతుకుతారో, జీవితాన్ని బాప్తీసం తీసుకున్న నాటి నుండి జీవితాన్ని దేవుడు సమర్పించి యేసుక్రీస్తు వలె ఎవరైతే బ్రతికి కన్నుమూస్తారో వారు సమాధుల నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి నిత్య జీవాన్ని అనుభవించడానికి వెళ్ళిపోతారు. అది గుర్తెరిగినటువంటి ప్రవక్తలు వాళ్ళు తన జీవితాలను భద్రపరుచుకున్నారు, సమాధులను కూడా భద్రపరుచుకున్నారండి. వాళ్ళు పునరుద్ధానం కలిగిద్దన్న సంగతి తెలిసే సమాధులు కూడా వాళ్ళు భద్రపరుచుకున్నారు. ఆదికాండం 49 అధ్యాయము 29 నుంచి 33 వచనం చూద్దాం. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించు ఇట్లా, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన గృహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మహేల్ప పొలంలో ఉన్నది. చూడండి, అక్కడ ఎవరెవరిని పాతిపెట్టారు? అబ్రహాము, ఇస్సాకు, చారమ్మ, ఈ నీతిమంతులందరూ కూడా అక్కడే పాతిపెట్టారు. ఇప్పుడు యాకోబు గారు కూడా నన్ను అక్కడే పాతిపెట్టండి అని ఆజ్ఞ జారీ చేస్తున్నారు. 33వ వచనం చూద్దాం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. చనిపోయాడు. స్వజనుల ఆత్మేమో పరదేశకి వెళ్ళిపోయింది. శరీరం ఎక్కడికి వెళ్ళింది? తన పితరులు ఎక్కడైతే వాళ్ళ శవాలు ఎక్కడైతే పాతి పెట్టబట్టి ఈయన యొక్క శవం కూడా అక్కడే
పాతి పెట్టబడింది. ఎందుకంటే ఎముకలు లెగుస్తాయి, సమాధులు తెరవబడతాయి అన్న సంగతి వాళ్ళకు బాగా తెలిసే వాళ్ళు సమాధులు కూడా ఆనాడు భద్రపరుచుకున్నారు. ఈనాడు కూడా మనం కూడా సమాధులను భద్రపరుచుకుంటున్నాం. కానీ క్రీస్తు వలె బ్రతికితేనే భద్రపరుచుకో. క్రీస్తు వలె బ్రతికితేనే, లేదంటే నీ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైంది. ఒకటి. తర్వాత ఆదికాండము 50:13 కూడా చూద్దాం. ఆదికాండం 50:13. అతని కుమారుడు కానాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గృహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్యముగా ఉండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. చూసారా, నేను నా శవాన్ని తీసుకెళ్ళి కానాను దేశమందు మక్పేలా గృహలో నన్ను పాతి పెట్టండి అని చెప్పాడండి. అలాగే తీసుకెళ్ళి వాళ్ళు పాతి పెట్టేశారు. అబ్రహాం కొన్నాడు శ్మశానం కోసం, కాబట్టి అక్కడికే తీసుకెళ్ళి పాతి పెట్టారు. నీతిమంతులు ఎవరైతే బూడ్చిపెట్టారో అవి నన్ను కూడా అక్కడే బూడ్చిపెట్టండి, నా తండ్రి వద్దే నన్ను కూడా బూడ్చిపెట్టండి అని చెప్తే అలాగే ఆయన్ని బూడ్చిపెడతామనేది జరిగింది. తర్వాత ఆదికాండం 50 కూడా చూద్దాం. ఆదికాండం 50:22 యోసేపు గారి గురించి కూడా మనం చూడగలిగితే, యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూశాను. చూశారండి, ఎఫ్రాయిము 3వ తరం యొక్క పిల్లలను చూశాను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి, చూడండి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు, ఐగుప్తుల్లో ఉన్న మిమ్మల్ని చూస్తానికి వస్తాడు, మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, నన్ను ఇక్కడ మీరు పాతి పెడుతున్నారు కదా, అయితే మీరు ఈ దేశాన్ని విడిచి, ఐగుప్తు నుంచి విడిచి వెళ్ళేటప్పుడు నా యొక్క పితరులు సమాధులు ఎక్కడైతే ఉండియో, అబ్రహాము, అలాగే ఇస్సాకు, నా తండ్రి అయినటువంటి యాకోబు యొక్క సమాధులు ఎక్కడైతే ఉండియో, ఈ ఎముకలు తీసుకుని వెళ్ళి అక్కడే నన్ను, ఈ ఎముకలను అక్కడే పాతి పెట్టను అన్నాడండి. ఎందుకని ఎముకల మీద అంత శ్రద్ధ చూపిస్తున్నాడు? ఎముకలు ఎక్కడుంటే ఏమి, ఐగుప్తులు ఉంటే ఏమి, కానాను దేశంలోనే తీసుకెళ్ళి అక్కడే నా పితరుల యొక్క సమాధుల్లో బూడ్చిపెట్టమని చెప్తాడు ఇక్కడ. చదువు. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా, దేవుడు నిశ్చయముగా మిమ్మలను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలీల కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాడండి. ఎముకలు తీసుకొని పోవాలని ఎందుకు వచ్చింది ఆయనకు ఆలోచన? చూడండి, ఎముకల్ని తీసుకొని పోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన యొక్క అర్థం, కాబట్టి నా ఎముకలను మీరు తీసుకొని కానాను దేశంలో తీసుకొని వెళ్ళండి అని చెప్పి మరి యోసేపు గారు చెప్పటం అనేది జరిగిందండి. ఎందుకు అంత ధైర్యంగా చెప్పాడంటే, నా దేవుడు నన్ను లేపుతాడు. అర్థమైందా? జీవితం ఎట్టుంది యోసేపు గారిది? జీవితం ఎట్టుంది? జీవితం దేవుడి కోసమే బ్రతికాడు, దేవుడి కోసమే జీవితాన్ని సమర్పించాడు. అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఇదిగో నా ఎముకలను తీసుకుని వెళ్ళి కానాను దేశంలో మీరు పాతి పెట్టండి, నా పితరుల యొద్ద నా ఎముకల్ని పాతి పెట్టండి అని అన్నాడు.
ఎందుకన్నాడంటే ఆయనకి పునరుద్ధానులు, చనిపోయిన వారు తిరిగి లెగస్తారన్న సంగతి విశ్వాసం గలవాడై ఉన్నాడు. విశ్వాసం గలవాడై ఉన్నాడు కాబట్టి జీవితాన్ని ఎట్ట కాపాడుకున్నాడు? జాగ్రత్తగా కాపాడుకున్నాడు కాబట్టి ఎముకలు బ్రతుకుతాయనే నమ్మకం, దృఢ నమ్మకంతో ఉన్నాడు. అలాగే మనం కూడా ఏదో నామకార్థానికి యేసుక్రీస్తు నమ్ముకొని ఆయనే మన మాట ఏంటాడులే అన్నట్టుగా మనం కాదు, కానీ శిరస్సు వంచి తల వంచి దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకొని అన్ని విషయాల్లో ఆయనకు తలదించి ఆయనకు లోపడి మనం బ్రతికితే నీ ఎముకలను కూడా ఆయన బ్రతికిస్తాడు. నీకు మరో దేహాన్ని ఇస్తాడు, దాన్నే మహిమ దేహం అంటారు. యేసుక్రీస్తు వారు మహిమ దేహాన్ని ధరించుకొని ఆ దేహం ఏం చేసిందో తెలుసా మీకు? మహిమ దేహాన్ని ధరించుకున్నాడు, తిరిగి లేచాడు కదా. లేచిన తర్వాత ఆ దేహం ఏం చేసింది? తలుపులో నుంచి వచ్చేసేసాడు. తలుపు వేసే ఉంది, తలుపుల నుంచి వచ్చాడు. ఇదే మహిమ దేహం అంటారు. ఈ రూపానికి మారుస్తాడు నిన్ను రేపు. ఇక దానికి అసలు సావే లేదు, దానికి అసలు మరణమే లేదు. అది నీకు కావాలంటే యేసోబుకు తెలుసు ఆ బ్రతుకు నాకు ఇస్తాడని, ఎముకలు బ్రతుకుతాయి అని. అందుకే ఎముకలు తీసుకెళ్ళి ఆడబాతి పెట్టమని చెప్పాడు. అలాంటి భూమి మీద ఉండగానే చనిపోయిన వారు తిరిగి లెగుస్తారని వారు విశ్వసించారు, తమ జీవితాల్ని భద్రపరుచుకున్నారు. ఇంకా కొందరిని చూద్దాం త్వరగా. మొదటి 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనంలో చూడండి, కొన్ని సూచనలు మనం చూడగలిగితే, కొన్ని సూచనలు దేవుడు భూమి మీదే మనకు చూపించడం అనేది జరిగింది. చనిపోయిన వారు లెగస్తారా అనే దానికి కొన్ని సూచనలు భూమి మీదే చూపిస్తాడు. చూడండి, 2 రాజులు. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. చూడండి, ఎలీషా మృతి పొందాడు. మృతి పొందిన తర్వాత అతన్ని సమాధిలో ఉంచారు. 1 సంవత్సరం గడిచిందంట. బాగా వినాలి మీరు, బాగా వినాలి. 1 సంవత్సరం గడిచిందంట. గడిచిన తర్వాత ఏమైందో చూడండి. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఏమండి, సమాధిలో ఉంచిన తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత అది ఏమైంది? చర్మం ఏమైపోయింది? చీకిపోయిద్ది. ఇంకేం మిగిలితే అక్కడ? ఎముకలు మిగులుతాయి. రేపు మన పరిస్థితి కూడా అంతే, ఎముకలే మిగిలేది. గుర్తుపెట్టుకోండి, ఈ ఎముకల కోసం ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం మనం. రేపు నీకు మిగిలేది అది మట్టి కింద ఎముకలే. ఇక్కడి నుంచి మనం ఏమీ తీసుకొని వెళ్ళాం. కానీ నిత్య జీవాన్ని సంపాదించుకున్న వాళ్ళే ధన్యులండి, వాళ్ళే గొప్పవారు. చూడండి, 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశము మీదకు వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో, చూడండి, ఆ శవమును వాళ్ళు ఆడావుడిగా గుంట తవ్వి మరి చనిపోయినటువంటి ఒక అతన్ని తీసుకొని వచ్చి ఆ ఎలీషా శవం గుంటలో పాతిపెట్టిన గుంటలో అతన్ని కూడా పాతిపెట్టారండి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ శవము ఎలీషా శల్యములు అంటే ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. శక్తి చూసారా? ఎలీషా ప్రవక్త, దేవుడిని గుర్తెరిగినటువంటి అతని ఎముకలకి అంత శక్తి ఉందంటే అతను రేపు యేసు 2వ రాకడలో వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా లెగుస్తాడు. అలాగే దేవుడు క్రీస్తు నందుండి నీవు కూడా ఉంటే నీ ఎముకలకు కూడా అంత శక్తి ఉండిద్ది. మనం ఏముందయ్యా ఇక్కడ మట్టి వారము, తిండే సరిగా లేదు, మనకి అంత శక్తి మనకేం వచ్చిందని అనుకుంటున్నామే. మనం దేవుడి దృష్టిలో గొప్పవారమే. ఎవరికి లేని ప్రొటెక్షన్ మనకుంది. మనమే తక్కువ చేసుకుంటున్నాం, దిగజారిపోతున్నామే తప్ప ప్రపంచంలో ఎవరికి లేని ప్రొటెక్షను, భద్రతా వ్యవస్థ మనకే ఉంది, క్రైస్తవుడికి. అంటే యేసుక్రీస్తు కోసం ఖచ్చితంగా బ్రతికేవాడికి ప్రొటెక్షను మరి దేవదూతలు ఉంటారు కాపలాగా. అలాంటి వాడు చనిపోతే ఆ ఎముకలకి శక్తి, ఆయన చనిపోయినటువంటి ఎక్కడైతే పాతి పెడతారో అక్కడ రేపు యేసు 2వ రాకడలో వచ్చినప్పుడు లేపబడతారు. వాళ్ళు మహిమ దేహాన్ని ధరించుకొని వారు పరలోకానికి వెళ్తారు. కానీ యేసుక్రీస్తుని కానీ నమ్మకపోతే మాత్రం, క్రీస్తు వలె బ్రతకపోతే మాత్రం
బాప్తిసం తీసుకొని క్రీస్తులాగా బ్రతకపోతే మాత్రం, క్రీస్తు లక్షణాల గారికి బ్రతకుండా చనిపోతే మాత్రం ఖచ్చితంగా నిత్యంగా హేయులవటానికి, నిత్యము నాశనము నరకాన్ని అనుభవించడానికి అదే దేహాన్ని మరి ధరించుకొని వాళ్ళు వెళ్ళిపోతారండి. అందుకే దావీదు గారు ఏం చేశాడు చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథం. దావీదు గారు, ఇది గుర్తెరిగినటువంటి దావీదు గారు తన జీవితం కోసం, తన జీవితంలో దేవుడి కోసం ఏం చేశాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. చూసారా, ఈ విధంగా దావీదు తన తరం వారికి సేవ చేసి తన పితరుల యొద్ద నిద్రించాడు అంటాడు కదా. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు తన తరం వారికి ఏం చేశాడు? సేవ చేసి తన పితరుల యొద్ద, పితరులు ఉన్నటువంటి సమాధుల్లో ఆయన నిద్రిస్తున్నాడు. అంటే నువ్వు బ్రతకాలి అంటే, యేసు రెండో రాకడలో నువ్వు తిరిగి లేచి పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ఉండగా నువ్వు సేవ చేయాలి. సేవ అంటే వాక్యం చెప్పటమే సేవ కాదు. ఇప్పుడు యోహాను అన్న గారు అన్నారు, చెబుతున్నా, అన్న పని చేసుకుంటున్నాడు, ఉదయాన్నే వస్తున్నాడు, చక్కగా దేవుడి మందిరాన్ని ఊడ్చి ఏదైనా పరామర్శించి వెళ్తున్నాడు. అలాగే అక్కడ సువార్త ఉంటే సువార్తకు వస్తాడు. అలాగే ఆదాం అన్న గారు, అలాగే మరి ఎలియాజర్ అన్న, ఇంకా ఉన్నారు సహోదరులు. వీళ్ళందరూ కూడా వాక్యం చెప్పటమే కాదు, దేవుడికి సంబంధించిన ఏ పనిలో పాలుపంపులు పొందుకున్నా వాళ్ళు దేవుడికి సేవ చేస్తున్నట్టే. అది కంటిన్యూషన్గా ఉండాలి, కొంతకాలం ఉండి కాదు. కంటిన్యూషన్గా చనిపోయినంత వరకు ఆ పట్టుదల ఉంటే మనం కూడా మరి లేపబడతాం. రేపు సేవ చేస్తున్నాం కాబట్టి దావీదు తన తరం వారికి సేవ చేసి రాజుగా ఉన్నప్పుడు దేవుడికి సేవ చేసి ఆయన పాతిపెట్టబడ్డాడు. ఆయన మృతులకు పునరుద్ధానం కలుగునని నిరీక్షణ గలవాడై ఆయన కూడా పాతిపెట్టబడ్డాడు. కాబట్టి మనం ఎహెచ్కేల్ గారు ద్వారా కూడా మనం ఈ మాటలు వింటాం. ఎహెచ్కేల్ గారు చెప్తాడు, సమాధులు తెరుస్తాను, నా పితరుల వారుండు సమాధులు నేను తెరుస్తానని ఎహెచ్కేల్ గారి గురించి, ఎహెచ్కేల్ గారి ద్వారా ప్రవచనం అనేది చెప్పటం అనేది జరిగింది. ఆ చెప్పినటువంటి ప్రవచనము మరి యేసుక్రీస్తు వారి కాలంలోకి వచ్చేసరికి నెరవేర్పు అనేది జరిగింది. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించిరి, అనేకులకు అగపడిరి. చూసారా, మృతులు లెగుస్తారని అర్థమవుతుందా? చనిపోయిన వారు లెగుస్తారని అర్థమవుతుందా? ఎలీషా శవాల ఎముకలకు తగినటువంటి శవం తిరిగి లేచి నుంచుంది అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? చనిపోయిన వారు సైతం దేవుడు ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడు. ప్రపంచంలో ఎవరి తరమైన అయిద్దా? ఎవరి తరం కాదు. కాబట్టి ప్రాణం పెట్టి పాపము నుండి క్షమించి మనం చనిపోయిన తర్వాత సమాధుల్లో నుండి కూడా తిరిగి లేపుతున్నాడు. అంటే ఇక మనం దేనికి భయపడాలి? లోకంలో దేనికి భయపడాలి మనం? చూడండి, ఎహెచ్కేల్ 37:12 అంటే చూడండి ఒకసారి అన్నమాట. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఎట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలీల దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఇందాక మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 27:52లో అదే నెరవేర్పు. అలాగా తిరిగి లేపాడు.
మనల్ని కూడా తిరిగి లేపుతాడు. యేసుని తిరిగి లేపాడు. ఇదిగో తిరిగి లెగుస్తారని మరి పరిశుద్ధుల శరీరాలను తిరిగి లేపాడు, నిరూపించి చూపించాడు. అలాగే మరి యెహెజ్కేలు గారికి ఎలీషాకి తగిలినటువంటి ఎముకలకి తగిలినటువంటి ఒక శవం తిరిగి నుంచుంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మృతులకి పునరుద్ధానం కలుగుతుంది. అయితే వాళ్ళు పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు వలె బ్రతికితేనే, క్రీస్తు లక్షణాలు కలిగి బ్రతికితేనే, జాలి, దయ, కనికరము, మరి అనేకమైనటువంటి లక్షణాలు, క్షమించే గుణం, మంచితనం, ద్వేషం లేకుండా, పగ లేకుండా, కక్షలు లేకుండా, క్షమాగుణం. యేసుక్రీస్తుకు ఉన్నది గుణం ఏంటి? క్షమించే గుణం, ప్రేమ గుణం, ప్రేమ కలిగి ఉంటాడు ఆయన. అలాంటి లక్షణాలు మనలో ఉండి మనం క్రీస్తు వలె బ్రతికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి కన్ను మూస్తే అప్పుడు మనం తిరిగి లేపబడి పరలోకానికి వెళ్తాం. ఆ మాట కూడా చూడండి. మొదటి దశలోనికి ముగించుకున్నాం. ఇంకా మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి, జాగ్రత్తగా వినాలి ఈ మాట మీరు, క్రీస్తునందు ఉండాలి, క్రీస్తునందు ఉండాలి, క్రీస్తు మాట వినాలి. క్రీస్తు చెప్తున్నాళ్లే, ఆయన ఏదో ఆదివారం ఒకరోజు వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఇక తర్వాత మళ్ళీ ఆదివారం నేను వెళ్తాను, ఆదివారం వచ్చినప్పుడు నేను వింటాను అనుకుంటే పొరపాటు. అది క్రీస్తు చెప్పిన మాటలన్నీ వినాలి. వెంటనే కాదు, వాటిని అనుసరించి నడవాలి. ఎవడైనను క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. చూసారా? మేఘముల మీద ఏం చేస్తాం? కొనిపోబడతాం. మేఘాల మీద మనం కొనిపోబడతాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆలోచించండి. క్రీస్తునందు ఉంటే అన్నాడా కదా? క్రీస్తునందుండి మృతి పొందితే అన్నాడా కదా? లోకమందుండి, లోకమాశలందుండి, పాపంలో ఉండి మృతి పొందితే ఆడకపోతారు, నిత్యముగా హేయులు అయిపోతారు, పనికిరాని వారికి అయిపోతారు, నిత్య నాశనాన్ని అనుభవించడానికి లెగుస్తారు వాళ్ళు కూడా, కానీ నిత్య నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే క్రీస్తునందుండి మృతి పొందిన వారు ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్తారు. మరి ఇప్పుడు క్రీస్తునందు ఉన్నామా? క్రీస్తు లక్షణాలు కలిగి బ్రతుకుతున్నామా? మత్తయి సువార్తలు అంటాడు కదా 28:19 ఏమంటాడు? మీరు సర్వసృష్టికి వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటి మీరేం చేయాలి? గై కొనవలనని వారికి బోధించుము. అంటే ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో ఈ బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా యేసు చెప్పిన ప్రతి మాటను గై కొనాలంట. ఇదేనంట క్రీస్తునందు ఉండటమంటే. ఆయన అబద్ధం ఆడొద్దు అంటాడులే, మనం ఆడితే మళ్ళీ క్షమించమని అడుగుదాంలే, ఇది దొంగ మాట. ఇది వేషధారణ ఆలోచనలు. ఇవన్నీ కూడా అట్టు ఉండకూడదు, యథార్థంగా ఉండమంటున్నాడు. ఇక అంతే. మన పాపాలన్నింటిని ఏం చేశాడు? బాప్తీసం ద్వారా క్షమించేసేసాడు. ఇక చనిపోయినంతవరకు యథార్థతే మంచిది. యథార్థంగా ఉన్నమాట యేసుప్రభు ఏదైతే చెప్పాడు ఉన్నమాట ఉన్నట్టుగా మాట్లాడుకోవటం, యథార్థంగా ఉండి నువ్వు కనుమూస్తే నువ్వు రేపు నువ్వు సమాధుల నుంచి బయటకు తీస్తాడు. లేదంటే మాత్రం సమాధుల నుండి నువ్వు బయటకు వచ్చినా కానీ నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. సమాధుల నుంచి రావటం అనేది అందరికీ వస్తారు, కానీ అక్కడ డిక్లరేషన్ జరిగిద్ది. నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నువ్వు క్రీస్తులో బ్రతికిన దాన్ని బట్టి పరలోకం వెళ్తావు. నువ్వు క్రీస్తునందు ఉంటే పరలోకం వెళ్తావు. అలా లేకపోతే మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇంకొక మాట, చివరి మాట చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. యెషయా గ్రంథం చూడండి, చివరి మాట. యెషయా గ్రంథం 26:19 వచనం చూడండి. ఎంత చక్కటి అభయం ఇస్తున్నాడో చూడండి దేవుడు. ఒక విత్తనాన్ని మనకు చూపించాడు. విత్తనం చచ్చి బ్రతుకుతుంది. ఒక గొంగళి పురుగు మరొక రూపం ఉంది. ఒక విత్తనానికి మరొక రూపం ఉంది. మనకు లేదా రూపం? ఉంది. నీకు మహిమ రూపం రావాలంటే నీవు ఖచ్చితంగా క్రీస్తులో బ్రతకాలి. క్రీస్తును నువ్వు ధరించుకోవాలి. స్త్రీవైనా పురుషుడైనా ఎవరైనా సరే క్రీస్తునందుండి మృతి పొందిన వారు
లేపబడతారు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మంచి మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 26:19 మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. వదిలిపెడతాను అంటున్నాడు. నా వారి శవములు ఏమవుతాయంట? సజీవములగును. నా వారి శవములు సజీవములు అగును అన్నాడు. అంటే బ్రతుకుతారు, వాళ్ళు బ్రతుకుతారని, మృతులకు పునరుద్ధానం కలిగిద్దని, చనిపోయిన వారు తిరిగి లేపబడతారని బైబిల్ చక్కగా చెబుతుంది. అయితే క్రీస్తునందుండి నువ్వు మృతి పొందాలి. లోకమందుండి మృతి పొందితే నువ్వు ఆశలు వదులుకోవటం ఇక ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పటి నుంచైనా క్రీస్తునందు నడుచుకొని, క్రీస్తు చెప్పిన ప్రతి మాటను నడుచుకొని, ఆయన పరిచర్య చేస్తూ, ఆయన అడుగుజాడలో మనందరం నడిచి మనం మన జీవితాన్ని ముగించుకుంటే, క్రీస్తునందు ముగించుకుంటే అసలు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరత లేదు. నిత్యమైన కోట్ల యుగయుగాలు మరి జీవితాన్ని, అంతరించినటువంటి జీవితాన్ని, అంతమేలినటువంటి జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. ఆఫ్టర్ ఆల్ ఈ 60-70 సంవత్సరాల జీవితంలో దేనికోసమో క్రీస్తును దూరం చేసుకొని, క్రీస్తునందు లేకుండా పొరపాటు నువ్వు కన్ను మూసావంటే మాత్రం మనంత దౌర్భాగ్యుల ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి మనందరం క్రీస్తునందు ఉండి పరలోకాన్ని పొందుకుందాం. మృతులు అవుతాం ఏదో ఒకనాడు. మనం కూడా తిరిగి లేపి తండ్రి వద్దకు వెళ్ళాలంటే క్రీస్తునందు ఉంటేనే తండ్రి వద్దకు మనం వెళ్తామని బైబిల్ చెబుతుంది. మరి మనందరం క్రీస్తునందు ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు ఉంచుకోండి.